సెకండ్ టర్మ్ నుండి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది అంటే పాజిటివ్ సెమీ డెఫినెట్. ఇక్కడ నెగటివ్ డెఫినెట్ లో ఒకటి గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్, ఒకటి గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్, ఒకటి గ్రేటర్ దెన్ వస్తే నెగటివ్ డెఫినెట్. దీనికి నెగటివ్ సెమీ డెఫినెట్ అని ఎప్పుడు అంటాను? ఒకటి యాజ్ ఇట్ ఈజ్ రావాలి, ఇది యాజ్ ఇట్ ఈజ్ రావాలి, రిమైనింగ్ ఏం కావాలి? ఇదే కాన్సెప్ట్ కానీ ఈక్వల్ టు రావాలి. గ్రేటర్ దెన్ బదులు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ బదులు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ కూడా అంతే అయింది కదా, గ్రేటర్ దెన్ బదులు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, అర్థమైంది కదా? మీరు బట్టి కొడతారో, గుర్తు పెట్టుకుంటారో, మీ మెమరీలో స్టోర్ చేస్తారో నాకు తెలియదు. ఈ మూడు గుర్తు పెట్టుకోండి. ఎందుకో చెప్తా, కంపల్సరీ క్వశ్చన్ పెట్ట వీటి మీద. ఈ మూడు ఎందుకు మేడం, నేను ఎగ్జామ్ ప్రాబ్లమే చూసుకొని పోతా అంటే కొంచెం యూజ్ చేయాలి కదా మన బ్రెయిన్కి, అప్పుడప్పుడు పని చెప్పాలి బిడ్డ. ఈ మూడు అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, పాజిటివ్ డెఫినెట్. ఇప్పుడు ఇక్కడికి రండి,